సీతాకాంత్ రామ్తో ఇలా అంటూ ఉంటాడు. ఏంటి రామ్, నేను నీకోసమే ఏదైనా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు మా నాన్న బాధపడితే నేను చూస్తూ ఉండలేను. నువ్వు బాధపడితే నేను అస్సలు చూస్తూ ఉండలేను. నీకోసం నేను ఏదైనా చేస్తాను. నువ్వు మాత్రం బాధపడకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే రామ్ అయితే అలా చూస్తూ మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో రామ్తో అలా అనేసరికి అక్కడ ఉన్న సీతాకాంత్ కూడా రామలక్ష్మి నేను దూరం చేసుకున్నాను, అలాగే నేను నిన్ను దూరం చేసుకోలేను అని చెప్పి రామ్తో అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రామలక్ష్మి అయితే ఇలా బాధపడుతూ ఉంటుంది. అసలు రామ్కి నేను అత్తగా ఉండి దగ్గరుండి సేవలు చేయాలి, అలాంటిది రామ్కి నేను అత్తగా కాదు కదా, కనీసం వాళ్ళ టీచర్గా కూడా సేవలు చేయలేకపోతున్నాను. ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది? నేను ఎవరి కోసం మైథిలిగా నటిస్తున్నాను? ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బాధ పెట్టుకున్న వాళ్ళ సంతోషం కోసం నేను మైథిలి కోసం నటిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళనే బాధ పెడుతున్నాను. ఇప్పుడు నాకు అన్నీ తెలిసి కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకు నేను సీతాకాంత్ సార్ని ఎంత బాధ పెడుతున్నాను అని చెప్పి తనైతే చాలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే సీత సార్ బాధపడకుండా నేను చూసుకోవాలి, అలాగే రామ్కి కూడా నేను దగ్గరుండి తన అత్తలా సేవలు చేసి తనకి నేను బాగా చూసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.